మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో పరాభవనామ సంవత్సరం తెలుగు నూతన సంవత్సరాది ఈ మార్చి 19వ తారీఖు నుంచి మొదలవుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో మరి ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, గ్రహ మూర్తిత్వాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. సో ఇక్కడ ఈ పరాభవనామ సంవత్సరం చూస్తే కనుక పరాభవం ఆ పేరులోనే ఉంది, అవమానం అని యాక్చువల్గా. బట్ ఈ పరాభవాన్ని మనం ఆత్మ పరిశీలన సంవత్సరంగా కూడా అభివర్ణించవచ్చు. 2019వ సంవత్సరం ఏదైతే వికారినామ సంవత్సరం, వికారం స్టార్ట్ అవడం, 2020 తర్వాత శార్వరి 2020 చీకట్లు మిగిల్చింది అందరికీ తెలుసు. 21 ప్లవనామ సంవత్సరం, కోతి, ప్లవం అంటేనే కోతి, అటు ఇటు పరిగెత్తు ఉంటే ఒక స్థిరత్వం లేని పరిస్థితి ఎలా ఉంటుందో 2021 అది. అలాగే 2022 శుభకృతు, 23 శోభకృతు, కొంచెం నెమ్మదిగా మళ్ళీ స్థిరపడటం ఈ శుభకృతు శోభకృతు నామ సంవత్సరాల్లో. ఆ తర్వాత మళ్ళీ క్రోధినామ సంవత్సరంలో ప్రభుత్వాల మధ్య వచ్చిన గొడవలు అవన్నీ మనం కూడా కొంచెం చూసాం. ఇక 2025 విశ్వావసు నామ సంవత్సరం. అలాగే ఇప్పుడు 2025 విశ్వావసు నామ సంవత్సరాన్ని మనం పూర్తి చేసుకుని తెలుగు సంవత్సరాన్ని ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం 2026 ఏవైతే ఈ సంవత్సరాదిలు పేర్లు ఏవైతే ఉన్నాయో, మరి నారదుడికి యొక్క విష్ణుభక్తి, నా అంత విష్ణుభక్తి ఎవరికీ లేదు అనే నారదుడి యొక్క ఆ యొక్క అహం ఏదైతే ఉందో దాన్ని పరీక్షించడానికి విష్ణుమూర్తే నారదుడిని ఒక స్త్రీ రూపంలో తయారు చేయటం, తర్వాత నారదుడు తర్వాత ఒక ఋషి ద్వారా ఇలాగ ఒక 60 మంది సంతానాన్ని ఆయన కనడం, ఆ తర్వాత అంటే స్త్రీ రూపంలో, తర్వాత అక్కడ నివసించే దగ్గర ప్రదేశంలో ఆ నదిలో అక్కడ వరదలు రావడంతో ఆ యొక్క 60 మంది సంతానం కూడా గతించటం. సో పుట్టెడు శోకంతో ఉన్న నారదుడికి అప్పుడు విష్ణువు ప్రత్యక్షమే. సో నీ విష్ణు భక్తి మామూలప్పుడే కాదు, ఇలాంటి మనకి ఎన్నో భావోద్వేగ సమయాలు ఉన్నప్పుడు కూడా ఆ భక్తి అనేది నిలవాలి. సో ఈ శోక సంద్రంలో సో నీకు గుర్తు రాలేదు చూసావా, ఎక్కువ ఆనందంలో ఉన్నప్పుడు కాదు దుఃఖంలో ఉన్నప్పుడు గుర్తుకు రావటమే నిజమైన భక్తి అని చెప్పి విష్ణుమూర్తి చెప్పగా, ఆ తర్వాత సరే మరి ఈ 60 మంది నా సంతానానికి సంబంధించి మరి ఏదో ఒక ఈ జన్మ తీసుకున్నందుకు ఈ స్త్రీ రూపంలో ఆయనకు విష్ణు మాయ ద్వారా ఏర్పడిన ఈ యొక్క రూపానికి ఏదో సార్థకత కలగాలి అంటే ఆ 60 మందే తెలుగు సంవత్సరాదులుగా కాలక్రమేణా కాలంతో పాటుగా నడుస్తారు అని విష్ణువు ఆ యొక్క నారదుడికి వరం ఇవ్వటం. అలాగే మనకి ప్రభవ, విభవ, ప్రమోద్యోత ఇలాగా 60 తెలుగు సంవత్సరాల పేర్లు మనకి రావటం. దానిలో 40వదే ఈ పరాభవనామ సంవత్సరం. ఆ సంవత్సరానికి తగ్గట్టుగా, ఆ పేరుకి తగ్గట్టుగా ఆ సంవత్సరం ఉంటుంది అని విష్ణుమూర్తి తెలుపుగా, దానికి తగ్గట్టుగా వికారి, శార్వరి, ప్లవము, శుభకృతు, శోభకృతు, క్రోధి అన్నీ మనం చూస్తూనే ఉన్నాం, దానికి తగ్గట్టుగా జరుగుతున్నాయి. పరాభవనామ సంవత్సరం ఈ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నాం, ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరాభవాలు, అహంతో వచ్చే అనేకమైన సమస్యల వల్ల ప్రపంచ దేశాల మధ్య వస్తున్న ఈ యొక్క అనిశ్చితిని కూడా మనం గమనిస్తున్నాం. సో ఎంత పెద్ద దేశాలైనా పరాభవానికి గురికాక తప్పని పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉన్నాయి, అవి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఏ సంవత్సరానికి తగ్గట్టు ఆ సంవత్సరం పేర్లు ఉంటాయన్నమాట. అది విష్ణుమూర్తి యొక్క వరం నారదుడికి. సో ఇక ఈ పరాభవనామ సంవత్సరం మరి అన్ని రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, గ్రహ మూర్తిత్వాలు, వాళ్ళ యొక్క స్థితిగతి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం. ధనురాశి వారికి సంబంధించి ఈ యొక్క పరాభవనామ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటేనే చూద్దాం. ఈ రాశికి ధనురాశి అంటేనే ముఖ్యంగా మనకి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు,
పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ రవి నక్షత్రం అది 1వ పాదం. సో ఈ నక్షత్ర పాదాలు, ఈ నక్షత్రాలు కలిపి ధనురాశి కింద చెప్పుకుంటాం. అదేవిధంగా మీ పేరులో మొదటి అక్షరం కనుక ఏ, యో, బా, బి, భూ, ధ, భ, డ, బే ఈ అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ధనుర్రాశి కింద మీరు కూడా ఈ పరాభవ నవ సంవత్సరానికి సంబంధించి రాశి ఫలాలు చూసుకోవచ్చు. ఈ ధనురాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం వచ్చి 14, వ్యయం వచ్చి 11. సో ఆదాయం చాలా పాళ్ళు ఎక్కువే ఉంది, వ్యయం కూడా తక్కువే ఉంది. సో కాబట్టి చింతించాల్సిన అవసరం ఏం లేదు. ఇక గ్రహగతులు అలా ఉంది, గ్రహాల గోచారం అలా ఉంది, దాని గురించి మనం వాటికి సంబంధించిన ఫలితాల గురించి మాట్లాడుకుంటూ ముందుకెళ్తే సరిపోతుంది. రాజపూజ్యం 5, అవమానం 6. సో చాలా వరకు కూడా మన సమాజంలో పోటీ ఇస్తూనే ఉన్నా, పోటీ తత్వంతో ఉన్నా, ఎదుటి కాంపిటీషన్గా ఉన్నా మన మీద కొంతవరకు మరి ఏవో ఒకటి వస్తూ ఉంటాయి కాబట్టి సో దానిలో భాగంగానే రాజపూజ్యం ఇక్కడ మనకి 5గా, అవమానం 6గా కనిపిస్తూ ఉంది. ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక 2025 నుంచి 2033 వరకు కూడా గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు. అబ్నార్మల్గా, అసహజంగా ఎన్నో సంవత్సరాలు, చాలా సంవత్సరాల తర్వాత కెన్ నాట్ ఫైండ్ అవుట్, ఇన్ని సంవత్సరాలు మనం ఫైండ్ అవుట్ చేయలేం. అసలు 8 సంవత్సరాలు గురుడు ఒక రాశిలో సంవత్సరం పాటు ఉండాల్సిన గురుడు ఒక సంవత్సరంలోనే, ఒక పరాభవన సంవత్సరంలో ఒక రాశిలో ఉండాలి. అలాంటి గురుడు ఒక్క పరాభవన సంవత్సరంలోనే 3 రాశులు మారుతున్నాడు. జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్. కాబట్టి సీనరీస్, సిచ్యువేషన్స్ అన్ని టప మారిపోతుంటాయి. ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు. సో కాబట్టి ఈ గురుడు ఇలాగా వీళ్ళకి ప్రభావం చూపించబోతున్నాడు. మనం చూస్తే ఈ మూర్తిత్వాల విషయానికి వస్తే గురుడు జూన్ 1వ తారీఖు వరకు కూడా 7వ స్థానంలో ఉంటాడు. వెరీ గుడ్ హౌస్, 7వ స్థానం. సో లోహమూర్తిగా ఉంటా ఉన్నాడు ఈ యొక్క స్థానంలో. తర్వాత జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కూడా ఈ రాశి వాళ్ళకి 8వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. అది ఉచ్చస్థితి, ఉచ్చక్షేత్రంలో ఉచ్చస్థితిలోకి గురుడి యొక్క ట్రాన్సిట్ అనేది అక్కడ మొదలైంది. సో ఇక్కడ 8వ స్థానంలో సువర్ణమూర్తిగా ఈయన ఇక్కడ ఉన్నాడు. అంటే 8వ స్థానం అనేది ఆయుస్థానం. ఆయుస్థానంలో ఎప్పుడైతే సువర్ణమూర్తిత్వంతో ఉంటాడో ఆయుర్వృద్ధిని ఇస్తాడు. అంటే అలాగా బై ద ఏజ్ నిమిత్తం మనకి డెఫినెట్గా కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి 8వ స్థానంలో ఉన్నప్పుడు గ్యాస్ట్రిక్కో, ఎసిడిక్కో, క్రానికల్ డిసీజ్ లాంటివి కొన్ని వస్తూ ఉంటాయి. మానసిక లోపాలు, లేకపోతే కొన్ని ఎమోషనల్ స్ట్రెస్కి సంబంధించిన, యాంగ్జైటీకి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఏదో ఒకటి. సో ఈ హెల్త్ ఇష్యూస్ ఎప్పుడైతే సువర్ణమూర్తిత్వంతో ఉంటాడో, డబ్బు పోయి శని పట్టాను కాకుండా, అమ్మాయి ఖర్చు పెట్టాం కానీ ఏం రోగం తగ్గలేదండి అంటుంటారు. అలా కాకుండా సువర్ణమూర్తిత్వంతో ఉన్నప్పుడు ఏదైతే క్రానికల్ డిసీజ్ ఉందో, ఏదైతే రోగం ఉందో దాన్ని మనం డయాగ్నోస్ చేసి దాన్ని కనిపెట్టి దానికి తగ్గట్టుగా మనం చక్కగా ఓవర్కమ్ అయ్యి హెల్త్ని కొంచెం రీట్యూన్ చేసుకొని ఇంకా ఫర్దర్గా బెటర్గా మనం ఇంకా ముందుకెళ్ళడానికి ఆరోగ్యపరంగా గురుడు బాగా ఉపయోగపడతాడు. ఆ విధంగా ఇక్కడ ఆయుర్వృద్ధిని కూడా ఇస్తూ ఉన్నాడు. సంపదల్ని, 8వ స్థానం అంటేనే ఇన్హెరిటెన్స్, వారసత్వాస్తులు, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ క్లైమ్స్, ఇన్సూరెన్స్ క్లైమ్స్, వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం మనకి పాసిబుల్ రిజల్ట్స్ని ఇస్తాడు. సో ఆ తర్వాత అక్టోబర్ 31 నుంచి భాగ్యస్థానంలోకి వెళ్ళిపోతున్నాడు గురుడు. సో ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి వెళ్తాడో మళ్ళీ అక్కడ సీన్లు, సిచ్యువేషన్స్ అన్నీ మారిపోతున్నాయి. శని మొత్తం అర్ధాష్టమంలోనే ఉంటాడు. ఆల్రెడీ అర్ధాష్టమంలోకి వచ్చి ఉన్నారు ఆయన. ఈ విధంగా శని భగవానుడు మనం చూస్తే కనుక అర్ధాష్టమంలో లోహమూర్తిగా ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. సో వాటి ఫలితాలు ఎలా ఉంటాయో కూడా చూద్దాం. ఇక రాహుకేతువులు ఇద్దరు కూడా చూస్తే డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా తృతీయంలోను, భాగ్యంలోను రజతమూర్తులుగా, మళ్ళీ డిసెంబర్ 6వ తేదీ నుంచి ద్వితీయంలోను, అలాగే 8వ స్థానంలోను సువర్ణమూర్తులుగా వీళ్ళు ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ద్వితీయంలో, తృతీయంలో రాహు సంచారం. సో ఇవైతే మూర్తిత్వాలు. సో ఇక్కడ మనం చూస్తే కనుక మరి అర్ధాష్టమంలో శని ఇక్కడ మనం చూస్తే ఒక రకమైన మానసికమైన ప్రెషర్ని క్రియేట్ చేస్తుంటాడు. ఇంటికి సంబంధించో, మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లోనూ ఏదో ఎప్పుడు చూసినా కూడా ఇల్లంతా, ఇంట్లో అడుగు పెడుతున్నామంటే ఓ బరువు ఎక్కువైన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అలాగే తృతీయంలో ఉన్న రాహు మంచి మనోవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, పరాక్రమ స్థానంలో ఉండటం వల్ల శత్రువుల మీద విజయాన్ని
ఇక్కడ మంచి షార్ట్ కట్ మెథడ్స్తో ఎదుటి వాళ్ళని మనం ఎలాగ డిఫీట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలనే మంచి బుద్ధిబలాన్ని రాహు ఇస్తాడు. ఇక్కడ గురుడు కూడా 7వ ఇంట ఉన్నారు. సో తప్పకుండా గురుడు కూడా 7వ ఇంట జూన్ 2వ తారీఖు వరకు కూడా ఉంటారు కాబట్టి మంచి ఫలితాలను మీకు ఇస్తూ ఉంటాడు. 8వ ఇంట్లో ఉచ్చ స్థితిలోకి వెళ్తాడు. తర్వాత అంటే సంక్షోభ సమయాల్లో మన వల్ల కాదనుకున్న సమయంలో, మనకి ఇబ్బంది వచ్చిన సమయంలోనే దాన్ని ఇలా తీసుకెళ్ళి ఆ ఇబ్బందిని పక్కన పడేసేటట్టు గురుడు ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల అష్టమ స్థానంలో మనకి సంక్షోభ సమయాల్లో అద్భుతంగా ఆదుకుంటాడు. సంక్షోభం నుంచే మనల్ని మళ్ళీ మోనార్క్ కింద క్రియేట్ చేస్తాడు ఆయన. సో ఇక్కడ అర్ధాష్టమంలో కొంచెం శని యొక్క సంచారం మరి ఉంటా ఉంది కాబట్టి మనసులో కొంచెం భారంగా ఉన్న, మానసికంగా కొంచెం వరకు మీకు కొంచెం అస్థిమితంగా ఉన్న, కొంతవరకు గృహ పరిస్థితుల రీత్యా కొన్ని ఛాలెంజెస్ ఎదురైనా, ఆస్తి సంబంధిత సమస్యలు, లేకపోతే గృహానికి సంబంధించిన మరమ్మతులు, సో ఇలాగ వాహనాలకు సంబంధించి, తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించి ఇలాగ ఏదో ఒక విషయంలో ఇక్కడ అర్థాష్టమంలో ఉన్న శని మీకు గృహపరమైన విషయాలు, మానసికపరమైన విషయాల్లో, ఉద్యోగం పరమైన విషయాల్లో ఎమోషనల్ స్ట్రెస్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. వీటిని నెమ్మదిగా మీరు చక్కగా సప్తమ స్థానంలో గురుడు ఉండటం వల్ల జూన్ 2వ తారీఖు వరకు కూడా ఇతరుల యొక్క అండదండలు, సహకారంతో ఈ సమస్యలన్నింటినీ మీరు అధిగమించుకుంటూ వ్యాపారాన్ని, మ్యారిటల్ మ్యాచెస్లో మంచి సంబంధాలని, మ్యారిటల్ లైఫ్లో దాంపతుల మధ్య వచ్చే అనేకమైన ఇబ్బందుల్ని, చిన్నపాటి అవరోధాలని, అపవాదుల్ని గురుడు చక్కగా రీట్యూన్ చేసుకుంటా చక్కగా వివాహ ప్రయత్నాల్లో సాఫల్యతని వీళ్ళు కలుగజేస్తుంటాడు. అలాగే ఇక్కడ 3వ ఇంట్లో గురుడు మళ్ళీ ఉపచయ స్థానంలో ఉండటం వల్ల ఇక్కడ పాపస్థానం, తృతీయ స్థానంలో పాపస్థానంలో పాపగ్రహం రాహువే ఉన్నాడు. పాపస్థానంలో పాపగ్రహం లాంటి రాహు ఉండటం వల్ల మంచి మనోధైర్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం, మార్కెటింగ్కి సంబంధించిన ఐడియాలజీస్ పెరగడం, పోటీదారులను మనం ఓడించే సామర్థ్యం, సత్తా కలిగి ఉంటాం, ఇవన్నీ రాహు ఇస్తూ ఉంటాడు. కాబట్టి జూన్ 2 వరకు గురుబలం బాగుంది, రాహుబలం బాగుంది, అర్ధాష్టమ శని నడుస్తున్నప్పటికీ కూడా చాలా వరకు మనం దాన్ని ఓవర్కమ్ అవుతూ వెళ్ళిపోతాం. 9వ ఇంట్లో కేతు ఉంటాడు. మరి డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా కేతు ఇక్కడ ఏంటంటే మీ యొక్క సంప్రదాయాల్లోనూ, మీ ఎథిక్స్, ఆచారాలు, మీ సంప్రదాయాలు, మీ మత విశ్వాసాలు, మీ తండ్రి గారితో, మీ గురువులతో, మీ మెంటర్స్తో ఉన్న వాళ్ళ మీద ఉన్న నమ్మకానికి సంబంధించి పరీక్షనిస్తుంటాడు. స్పిరిచువలైజ్డ్గా మీరు ఎదగాలంటే ఈ యొక్క కేతు మీకు బాగా ఉపయోగపడతాడు స్పిరిచువాలిటీ పరంగా. సో ఇక 7వ ఇంట్లో ఈ గురుడు చక్కగా మంచి ప్రజా సంబంధాలు రీత్యానో, రాజకీయాల్లో మీ యొక్క నాయకుడికి మీరు చేరువయ్యే క్రమంలోనో, సో తప్పకుండా అలాంటి వాటి మంచి రాజయోగాన్ని ఇవ్వటంలోనో చాలా వరకు కూడా ఇక్కడ క్లయింట్స్, బిజినెస్లో క్లయింట్స్తో కావచ్చు, సామాజికంగా కీర్తి ప్రతిష్టలు మీరు పొందడానికి కావచ్చు, మాస్ ఫాలోయింగ్ కావచ్చు, బిజినెస్ డెవలప్మెంట్ కావచ్చు, జూన్ 2 వరకు గురుడు బాగా యోగిస్తాడు. జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు కూడా గురుడి యొక్క అష్టమ స్థాన స్థితి సంచారం జరుగుతూ ఉంది. ఇక్కడ మీరు ఆకస్మిక మార్పుల్ని చాలా చూస్తారు. లోన్స్, ట్యాక్సెస్, ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులు, కొన్ని శస్త్రచికిత్సలు, ఇలాగ కొన్ని మైనర్ ఆర్ వీటికి సంబంధించి సర్జరీస్ కావచ్చు. ఎందుకంటే 8th హౌస్ అనేది కొంచెం మనకి ఏంటి ఆరోగ్యానికి సంబంధించి, ఆయుస్థానానికి సంబంధించి కాబట్టి వీటన్నిటిలో కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు గురుడు. ఉచ్చస్థితిలో ఈయన సువర్ణమూర్తిత్వంతో ఉండటం వల్ల చెడు ఎక్కడా జరగదు. తప్పకుండా వారసత్వ ఆస్తుల రీత్యా మంచి జరుగుతుంది. ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ రీత్యా అండ్ చిట్టీలు, వడ్డీ వ్యాపారస్తులు, ఇంట్రెస్ట్లకు చేసే వాళ్ళకి కావచ్చు, ఆకస్మిక ధనలాభం, మీ యొక్క పార్ట్నర్ త్రూ మీకు ఆకస్మిక ధనలాభం, ఇన్లాస్ త్రూ మీకు ఆకస్మిక ధనలాభం వచ్చే విషయాల్లో చాలా బాగా గురుడు ఉపకరిస్తాడు. కానీ టెన్షన్స్, యాంగ్జైటీస్ జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు సముద్రంలో తెలియని ప్రాణంలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో అది బయటపడేదాకా మనకి తెలియదు. కాబట్టి బయట పడతారు కానీ జర్నీ అంతా టెన్షన్ ఉంటుంది కదా. ఆ అష్టమంలో ఉన్న స్థితి ఎలా ఉంటుంది. అక్టోబర్ 31 మొత్తం సీన్ మారిపోద్ది. ఇక్కడ మళ్ళీ భాగ్యస్థానంలోకి వచ్చేస్తాడు. అరే 5 నెలలు ఏమి ఇది అనరా, మొత్తానికి బయటపడ్డానరా. నవమస్థానంలోకి, భాగ్యస్థానంలోకి వచ్చాడు. మంచి గురువులను పరిచయం చేస్తాడు. భాగ్యస్థానంలోకి రావడంతోనే లైఫ్ గ్రోత్కి సంబంధించి నెక్స్ట్ లెవెల్ స్టెప్స్ ఏంటి, ప్రమోషన్స్ ఏంటి,
మీకు ఎక్కడ ట్రాన్స్ఫర్స్ కావాలి, మీ మత విశ్వాసాలు ఏంటి, మీ మెంటర్స్ ఎవరు, మీ గురువులు ఎవరు, ఇంకా లైఫ్ని ట్యూన్ చేయాలంటే హయ్యర్ లెవెల్లో మనం ఇంకా ఏం ప్లాన్ చేస్తే బాగుంటుంది, హయ్యర్ లెర్నింగ్ స్కిల్స్, హయ్యర్ ఎడ్యుకేషన్, సో ఫారెన్ ట్రావెల్స్, వీటికి సంబంధించిన అన్ని విషయాల్లో లైఫ్ గ్రోత్కి సంబంధించి మొత్తం సెట్ చేస్తాడు అక్టోబర్ 31 తర్వాత. ఈ విధంగా గురువు గారి యొక్క స్క్రీన్ ప్లే 3 రాశుల మీద, ధనురాశి వాళ్ళకి 7, 8, 9 స్థానాల్లో, అంటే పెద్ద ఇబ్బంది ఉంది. జూన్ దాకా సప్తమంలో యోగిస్తున్నాడు, అక్టోబర్ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి భాగ్యంలో యోగిస్తున్నాడు, అష్టమ స్థానంలో సువర్ణమూర్తిగా యోగిస్తానే ఉన్నాడు. అసలు పోయిందే ఉంది అక్కడ. అది ధనురాశి వాళ్ళు అసలు ఈ సంవత్సరం చక్కగా తప్పకుండా మంచిగా ప్లానెడ్గా ముందుకెళ్తే ఇంకా బాగుంటుంది. ఇక రాహుకేతువులు ఇద్దరు మళ్ళీ డిసెంబర్ 6 నుంచి రాహు ద్వితీయంలోకి, కేతువు అష్టమ స్థానంలోకి వస్తూ ఉన్నారు. అది ఇక్కడ డబ్బు విషయంలో, ఇన్ఫ్లో ఆఫ్ మనీ విషయంలో, డబ్బులు ఎంత నిలబడుతున్నాయి అనే విషయంలో, మాట విషయంలో. సో దీనిలో అలాగే మళ్ళీ ఇక్కడ అష్టమ స్థానంలో కేతు ఉంటాడు కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం డిసెంబర్ 6 తర్వాత వస్తూ ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి కొంచెం మానసికమైన పరిస్థితులకి సంబంధించి, జాయింట్ అకౌంట్స్కి సంబంధించి, వారసత్వ ఆస్తులకు కానీ, సో వీటి విషయాల మీద, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కేతువు ఇచ్చే ఫలితం అష్టమ స్థానంలో ఎలా ఉంటుంది ఏంటనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తూ డిసెంబర్ 6 తర్వాత వెళ్ళాలి. సో ఈ విధంగా ఒక్క రాశి కాదు, 3 రాశులు మారుతున్న గురుడు ఒకే సంవత్సరంలో, 2 రాశులు మారుతున్న రాహు, మేన్ రాశిలో అర్ధాష్టమంలో శని, ఇన్ని గ్రహాలని మనం అర్థం చేసుకుని చెప్పడం అంటే ఒక్కొక్క స్థానం గురించే మనం అసలు మామూలుగా చెప్పుకుంటాం. ప్రతి ఉగాదికి 3 స్థానాల గురించి ఏం చెప్పుకుంటాం అసలు. కాబట్టి కంపల్సరీగా మంత్లీ, వీక్లీ ఫాలో అవుతూ ఉంటేనే సీన్స్, సిచ్యువేషన్స్ ఎలా మారుతున్నాయి, గురుడు ఎప్పుడు 8థ్లో ఉంటున్నాడు, ఎప్పుడు 9థ్లో ఉంటున్నాడు, ఎప్పుడు 7థ్లోకి వస్తున్నాడు అనేది అర్థం అవుతుంది మీకు. సో కాబట్టి వీక్లీ కూడా ఫాలో అవుతుంటే మీకు ఇంకా మంచి బెటర్ రిజల్ట్స్ అనేవి మీరు ఇంకా పొందగలుగుతారు బ్యాలన్స్డ్గా. అప్పటికప్పుడు ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందో తెలుసుకోండి. సో మరొకసారి ధనురాశి ఫ్యామిలీ అందరూ కూడా పరాభవ నవ సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.